ఆడా ఈడ పెత్తనం వాళ్లదే. మొన్నొచ్చిన ఇతర పార్టీల లీడర్లదే హవా. జెండా మోసిన కేడర్కు కష్టాలే. కారు దిగి కాంగ్రెస్లోకి వచ్చిన లీడర్లకే ప్రయారిటీ. జీర్ణించుకోలేకపోతున్న సీనియర్ కాంగ్రెస్ కేడర్. రాజకీయ వలసలతో కాంగ్రెస్ లాభమెంత? హుజురాబాద్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? పార్లమెంటు ఎన్నికల వేళ 10 ఏళ్లుగా పార్టీని వదలని లీడర్లు ఏమంటున్నారు? పార్టీలో వారి స్థానం పదిలమేనా? కొత్తగా వచ్చిన వాళ్లకే ప్రయారిటీయా? మొన్న ప్రణవ్తో ఎమ్మెల్యే కౌశిక్ మాట్లాడిన మాటల్లో ఆంతర్యం ఇదేనా? నిండుకుండల హుజురాబాద్ కాంగ్రెస్. ఒకప్పుడు వెలవెలబోయిన హుజురాబాద్ కాంగ్రెస్ ఇప్పుడు కలకలలాడుతూ నిండుకుండలా మారిపోయింది. కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్కు ఉడతల ప్రణవ్ ప్రాణం పోసిండ్రు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో హుజురాబాదే కీలకం కానుండగా ఆ దిశగా హుజురాబాద్ ఇన్ఛార్జ్ ప్రణవ్ అడుగులు వేస్తూ కేడర్లో ఉత్సాహాన్ని నింపుతుండ్రు. ఇదంతా బానే ఉంది, కానీ ఒక్కటే కాంగ్రెస్ కేడర్కు నచ్చట్లే. నిన్న మొన్నటిదాకా ఈ పార్టీ ఆ పార్టీ తిరిగినోళ్లను కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి రమ్మనడం పార్టీని ప్రాణంగా భావించిన కేడర్ జీర్ణించుకోవడం లేదు. ఇక వాళ్ళు వస్తే మాకేముంటుందనో, లేదంటే వాళ్ల పెత్తనమే ఇక్కడ సాగుతుందనో ఆలోచన ఏమో, కానీ కేడర్ మదిలో మాట మనం మాట్లాడుకుంటే పదవుల కోసం 4 పైసల సంపాదన కోసం పార్టీలు మారే లీడర్లకు ఎందుకంత ప్రయారిటీ ఇస్తున్నారు? వాళ్ల దగ్గర ఉందేంటి, మా దగ్గర లేనిదేంటి? జెండా మోసిన కేడర్ మదన పడుతూ బాధపడుతున్నారు. 10 ఏళ్లు కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్కు ఊపిరి పోస్తూ జెండా మోసి ఇవాళ బానిస బతుకుల నుండి బయటకు రావాలని కాంగ్రెస్ గెలిపించుకున్నాము. కానీ 1-2 నెలలైందో లేదో పదవులు పోయి పార్టీ అధికారం లేకపోవడంతో కింద మీద అవుతున్న కొంతమంది ఫిరాయింపు లీడర్లు మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. వీరందరికీ ప్రణవ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. కొంతమంది చేరిక కేడర్కు నచ్చకపోగా అంటిముట్టనట్టుగా ఉండగా నియోజకవర్గంలోని కొంతమంది లీడర్ల చేరికపై అసంతృప్తి వెలగక్కినట్లు తెలిసింది. 10 ఏళ్లు అధికారంలో ఉన్నవాళ్లు పార్టీ లీడర్లను అరిగోస పెట్టిన సంఘటనలు యాదమర్చి ఇవాళ ఎట్లా పార్టీలోకి తీసుకుంటారని గుర్రవుతుండ్రు. ఆ లీడర్లే కష్టపడ్డ కాంగ్రెస్ కేడర్ కాదని మీడియా ముందు షోలు చేస్తూ ప్రజల ముందు ఉండటంపై అసంతృప్తి వెళ్లగక్కుతుండ్రు. ఇదంతా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్తో పాటు మంత్రుల దృష్టికి సైతం తీసుకుపోయినా ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికీ హుజురాబాద్ కాంగ్రెస్లో గ్రూపులు తయారై కొత్త పాతల కలయికతో ముందుకు సాగుతోంది. కొత్తగా పార్టీలో చేరిన వారిని పాత కాంగ్రెస్ కేడర్ రిసీవ్ చేసుకోకపోవడంతో ఇద్దరి మధ్య సమన్వయ లోపంతో పార్టీకి కొంత నష్టం కలిగే ఛాన్స్ కూడా ఉంది. ఇది పార్లమెంట్ ఎన్నికల్లో కొంత డ్యామేజ్ చేయనుండగా కలుపుకుపోయే గుణం ఇరు వర్గాల మధ్య లేకపోవడమే ఇందుకు కారణం. ఇక మొన్న సీతారాముల కళ్యాణ వేడుకల్లో హుజురాబాద్ ఇన్ఛార్జ్ ప్రణవ్తో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడిన తీరు, ఆ మాటల్లో ఆంతర్యం ఏమిటని కాంగ్రెస్ శ్రేణులు ఆలోచిస్తున్నారు. చేరికలపై, పార్టీలు మారే లీడర్లపై ఎమ్మెల్యే మాట్లాడిన తీరుపై సమాలోచనలు చేస్తున్నారు. అలా పార్టీలో చేరిన కొంతమంది ఇతర పార్టీల బడా లీడర్లు పదవులు ఆఫర్ ఇస్తే పార్టీలోకి వచ్చారా, లేదంటే స్వచ్ఛందంగా పార్టీ అభివృద్ధి, నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం వచ్చారా అనే సందేహాలు కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు ఆలోచన చేస్తున్నట్లు కొంతమంది ఇతర పార్టీల లీడర్లు మాత్రం పార్టీలోకి వచ్చింది పదవుల కోసమేనని నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతుండగా ఆ దిశగా వారు వారికున్న పలుకుబడితో పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లి గ్రూపు రాజకీయాలకు రాజ్యమేళగా ఇప్పుడు అదే పరిస్థితి హుజురాబాద్ కాంగ్రెస్లో దాపురిస్తుందేమోనని కాంగ్రెస్ వీరాభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కేడర్ను ఒక్క తాటిపై ప్రణవ్ ఎట్లా ముందుకు తీసుకుపోతాడో వేచి చూస్తే భవిష్యత్తు రాజకీయాలే కనిపిస్తాయి. ఏదేమైనా ఎమ్మెల్యే కౌశిక్ చెప్పినట్లు పార్టీలను మోసం చేసే నాయకుల పట్ల జర ఆలోచన చేయండి. ఎందుకంటారా, మొన్న వాళ్ల పార్టీని ఇవాళ మీ పార్టీని మోసం చేయడానికి కొంతమంది లీడర్లు రెడీ అవుతున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నివారిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, ఆరోగ్యమైన వాతావరణాన్ని నెలకొల్పుదాం. మనం ఆరోగ్యంగా ఉన్నాం, మన పిల్లలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాం, మన భవిష్యత్తును కూడా ఆరోగ్యంగా ఉంచుతాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను బ్యాన్ చేయండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.